నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాయి. అందులో ఎవరికీ సరైన మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో 59 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. మిగతా 12 మందిలో 9 మంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి 71 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇటు మొదటి ప్రాధాన్యతలో వచ్చిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడో స్థానంలో కోదండరాం ఉన్నారు. రెండో స్థానం కోసం ఇటు తీన్మార్ మల్లన్న, ప్రొఫెసర్ కోదండరాం పోటీ పడుతున్నారు. రెండో స్థానం కోసం కోదండరాం గంపెడాశలు పెట్టుకున్నారు. రెండో ప్రాధాన్యతకు సంబంధించి కోదండరాంకి వన్ సైడ్గా వస్తేనే పల్లాను చేరుకునే అవకాశం ఉంటుంది. తనకే రెండో ప్రాధాన్యతలో కోదండరాం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయంటూ అంచనా వేస్తున్నారు తీన్మార్ మల్లన్న. అయితే ఎలిమినేషన్లో ఫస్ట్ నుంచి మూడో అభ్యర్థిగా తాముండొద్దని అంచనా వేస్తున్నారు కోదండరాం, తీన్మార్ మల్లన్న. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. అందులో ఎవరికీ సరైన మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో 59 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. మిగతా 12 మందిలో 9 మంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి 71 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ స్థానానికి సంబంధించి ఇప్పటికే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అక్కడ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు కౌంటింగ్ కేంద్రం వద్ద నుంచి. అశోక్, ఏంటి రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఎలా జరుగుతుంది కౌంటింగ్ ప్రక్రియ? ఇందులో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి ముందంజలో కొనసాగుతున్నారు. ఇదంతా కూడా 71 మందిలో 59 మంది అభ్యర్థులు. ఇదంతా కూడా ఎలిమినేషన్ సంబంధించి మొత్తం 71 మందిలో 59 మంది అభ్యర్థులకు తొలి విడత కంటే మధ్యాహ్నం 1 గంట వరకు ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఇందులో కూడా పల్లా రాజేశ్వరరెడ్డికి మొదటి ప్లేస్లోను, తీన్మార్ మల్లన్నకు రెండో స్థానంలోను, కోదండరాంకి మూడో స్థానంలోను రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి నమోదవుతున్నాయి. సో ఇప్పటిదాకా వచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం ఎలిమినేషన్ అయిన తర్వాత పల్లా రాజేశ్వరరెడ్డికి మొత్తంగా చూసినట్లయితే 1,10,947 ఓట్లు, అలాగే తీన్మార్ మల్లన్నకు 83,493 ఓట్లు, కోదండరాంకు 70,129 ఓట్లు వచ్చాయి. ఈ తర్వాత ఏదైతే మిగతా 12 మంది అభ్యర్థులకు సంబంధించి కొంత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అంటే 1, 2, 3 పల్లా రాజేశ్వరరెడ్డి, తీన్మార్ మల్లన్న, కోదండరాంని ఈ ముగ్గురిని పక్కన పెడితే మిగతా 9 మందికి సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రాసెస్ సంబంధించి రెండో ప్రాధాన్యత ఓటు మధ్యాహ్నం 1 గంట నుంచి మొదలైతే రాత్రి 9-10 గంటల వరకు కూడా కంటిన్యూ అవుతున్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. మనం చూసినటువంటి హాల్ నెంబర్ 4లోనే ఈ రెండో ప్రాధాన్యతకు సంబంధించినటువంటి లెక్కింపు జరుగుతుంది. మొత్తంగా చూసినట్లయితే ప్రస్తుతం ఏదైతే ఈ రెండో ప్రాధాన్యత ఓట్లో దాదాపు 1,20,000కు పైగా ఉన్నటువంటి ఓట్లలో ఎవరికి మెజారిటీ ఓట్లు వస్తాయన్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇందులో పల్లా రాజేశ్వరరెడ్డి చేరుకోవాలంటే కోదండరాంకు దాదాపు 40,000 ఓట్లు అవసరం, తీన్మార్ మల్లన్నకు 30,000 ఓట్లు అవసరం. సో వీరిద్దరికీ రెండో ప్రాధాన్యత ఓట్లు ఆ స్థాయిలో వస్తాయా, లేక పల్లా రాజేశ్వరరెడ్డికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్సే పోలవుతాయన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కౌంటింగ్లో కనుక చూసినట్లయితే ఈ 1,20,000 ఓట్లు సాధించినటువంటి ఈ తీన్మార్ మల్లన్న కావచ్చు, కోదండరాం కావచ్చు, ఇద్దరిలో ఎవరు రెండో స్థానానికి వస్తారో, ఆ తర్వాత మూడో స్థానంలో ఎలిమినేషన్కు ఉండేటువంటి అభ్యర్థి ఎవరు అన్నటువంటి ఒక ఆశలు, అంచనాలు మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా రేపు ఉదయం ఈ సమయానికి మొత్తం కౌంటింగ్ ప్రాసెస్ పూర్తయితే కోటా నిర్దేశించినటువంటి ఓట్లు ఎవరికి వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు కనుక రెండో ప్రాధాన్యత సంబంధించిన ఓట్ల లెక్కింపు మాత్రం నడుస్తుంది. నవీన్, థ్యాంక్ యూ అశోక్.
మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 7వ రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి ముందంజలో కొనసాగుతున్నారు. 7వ రౌండ్లో ఆమెకు 6,979 ఓట్లు వచ్చాయి. 7వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు 6,584 ఓట్లు, ప్రొఫెసర్ నాగేశ్వర్ 3,160 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 7 రౌండ్లలో టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ నడుస్తోంది. మొత్తం 7 రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవికి 1,12,689 ఓట్లు రాగా దాంతో ఆమె మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 1,04,668 ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. స్వతంత్ర అభ్యర్థి 53,610 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554 ఓట్లు వచ్చాయి. అయితే ఇప్పటికే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. దాంతో ఫలితం ఎటూ తేలలేదు, ఉత్కంఠను రేపుతున్నాయి. ఏ అభ్యర్థికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. అనివార్యంగా మారిన రెండో ప్రాధాన్యత ఓట్లపైనే టీఆర్ఎస్, బీజేపీ ఆశలు పెట్టుకున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లతో టీఆర్ఎస్ 8,021 ఓట్ల లీడ్లో ఉన్నారు. ఇప్పటి వరకు 21,309 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఈ ఎమ్మెల్సీ స్థానానికి కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకంగా మారాయి. దాంతో మ్యాజిక్ ఫిగర్గా 1,68,521 ఓట్లు నిర్ణయించారు. ఈ లెక్కన చూస్తే వాణిదేవి గెలవాలంటే 55,831 ఓట్లు అవసరం ఉంటుంది. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గెలవాలంటే 63,852 ఓట్లు అవసరం ఉంటుంది. ఇద్దరు అభ్యర్థులు ఎవరి ధీమాలో వారున్నారు. సరూర్నగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద లెక్కింపు కొనసాగుతూనే ఉంది. అనివార్యంగా మారింది రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు సంబంధించి 7 రౌండ్లు పూర్తయిన నేపథ్యంలో ఇటు టీఆర్ఎస్ కావచ్చు, మరోవైపు బీజేపీ రెండు కూడా పోటీ పడుతున్న సందర్భం ఉంది. అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా ఫుల్ అప్డేట్స్ అందిస్తారు. సతీష్, కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది, 7 రౌండ్లు పూర్తయిపోయాయి. సో ఫలితం తేలిపోలేదు ఇంకా, ఎందుకంటే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు సంబంధించి అనివార్యంగా ఏర్పడింది కదా, ఏంటి అప్డేట్స్? ఎస్ నవీన్, అత్యంత ఉత్కంఠ మధ్య జరుగుతున్నటువంటి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కొద్దిసేపటి క్రితమే మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ మొత్తం కూడా పూర్తయింది. 7 రౌండ్లలో జరిగినటువంటి ఈ కౌంటింగ్లో మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణిదేవి లీడ్లో ఉన్నారు. 8,021 లీడ్లో ఉన్నారు. అయితే 8,000 లీడ్ ఉన్నప్పటికీ కూడా ఆమె మ్యాజిక్ ఫిగర్ని చేరుకోలేదు. ఆమె ఇంకా మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవాలన్నా, గెలిచినట్టుగా విజేతగా ప్రకటించాలన్నా సరే ఆమెకు 55,831 ఓట్ల అవసరం ఉండబోతుంది. అందుకోసమే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అనివార్యంగా రెండవ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్క పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. దీంతో రెండవ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్క పెడుతున్నారు. అయితే దాన్ని ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా లెక్క పెడుతున్నారు. అతి తక్కువ ఓట్లు వచ్చినటువంటి, మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థులకు వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ వాళ్ళకు వచ్చినటువంటి రెండవ ప్రాధాన్యత ఓట్లని కౌంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అయితే ఇదంతా కూడా జరగడానికి చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా 55,000 ఓట్లు వాణిదేవికి రావాలి. అదేవిధంగా 63,852 ఓట్లు బీజేపీ అభ్యర్థి అంటే రామచంద్రరావుకి వస్తే ఆయన గెలిచే అవకాశం ఉంది. అయితే బీజేపీ మొదటి నుంచి చెప్తుంది ఖచ్చితంగా రెండవ ప్రాధాన్యత ఓట్లు తమకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, దాంతో మేము గెలుస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే రెండవ ప్రాధాన్యత ఓట్లు స్వతంత్ర అభ్యర్థులు వీళ్ళకి కాకుండా మిగతా ఉన్నటువంటి 93 మంది అభ్యర్థుల్లో మిగతా వాళ్లకు వేరే వాళ్లకు వేసినటువంటి నేపథ్యంలో ఇక అనివార్యం అవబోతుంది. రెండో ప్రాధాన్యత ఓటు కాకుండా మూడో ప్రాధాన్యత ఓటు కూడా పోయేటటువంటి అవకాశం ఉంది. కానీ అట్లాంటి పరిస్థితి ఏమీ రాదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎలక్షన్ ఆఫీసర్స్ చెప్తున్నటువంటి దాని ప్రకారం మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవడానికి రెండవ ప్రాధాన్యత ఓట్లు సరిపోతాయని చెప్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులతో పాటుగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి హర్షవర్ధన్ రెడ్డి, అదేవిధంగా చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వాళ్ళ ఇద్దరికి వచ్చినటువంటి రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కిస్తారు. అవితో పాటుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. ఆయనకు వచ్చినటువంటి రెండో ప్రాధాన్యత ఓట్లు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఆయనకు మొదటి ప్రాధాన్యత వేసి రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వేశారు అనేది కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఆ సస్పెన్స్ తర్వాత ఆ ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తర్వాత వచ్చేటటువంటి మ్యాజిక్ ఫిగర్ని చేరుకుంటే అప్పుడు విజేతగా ప్రకటిస్తారు. ప్రస్తుతానికైతే రెండవ ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నగేష్, రైట్, థ్యాంక్ యూ సతీష్.